టెస్లా ఇండియన్ మార్కెట్లో సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా? సో ముంబైలో కానీ ఢిల్లీలో కానీ లగ్జరీ షోరూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు టెస్లాకి జస్ట్ 600+ బుకింగ్స్ మాత్రమే అయినాయి. టెస్లా టీము సెంట్రల్ గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యి ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీస్ ఉన్నాయో అది మీరు తగ్గించండి అని చెప్పడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నో అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెడితేనే మేము దానిపైన ఏమైనా డిస్కౌంట్స్ ఇస్తాం, అంతలోపు ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది మీరు అస్సలు తగ్గించాలని చెప్పడం జరిగింది. టెస్లా టీమ్ వాళ్ళు ఇండియన్ మార్కెట్ ఎలా ఉందో టెస్లాది మేము ఒకసారి టెస్ట్ చేసుకోవాలి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టే ముందని చెప్పడం జరిగింది. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా నో అని చెప్పడం జరిగింది. టెస్లా అనేది చాలా పెద్ద బ్రాండ్, ఇండియన్ మార్కెట్లో కూడా సస్టైన్ అయ్యిందని అనుకున్నారు. కానీ టెస్లా అనేది ఇప్పటిదాకా 600 బుకింగ్స్ మాత్రమే అయినాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టెస్లా అనేది ఇక్కడ కొంచెం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. వేరే సెగ్మెంట్లో కనుక మనం ఆలోచిస్తే టెస్లా అనేది కొంతవరకు సేవ్ అయిందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ కొన్ని లక్షలు పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసుకున్నప్పటికీ టెస్లాకి కేవలం 1300-2000 బుకింగ్స్ మాత్రమే. అంటే అన్ని లక్షల కోట్ల ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారో ఇండియా, అది మొత్తం పోయినట్టే. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా టెస్లా అనేది కొంచెం ఫెయిల్ అయిందే చెప్పుకోవచ్చు ఇండియన్ మార్కెట్లో. చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా డిస్కౌంట్స్ కానీ ఇంకా ఏదైనా ఎస్ మోడల్ కానీ వై మోడల్ కానీ కొత్తగా ఏమైనా లాంచ్ చేస్తారనేది.